బీసీల రాజ్యాధికారమే బీసీవై పార్టీ ప్రధాన అజెండా అని ఆ పార్టీ స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కాగిత వెంకటరమణ అన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల ఉన్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఈ 22న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో బీసీ సింహగర్జన యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి బీసీ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జరుపుతలపెట్టిన బీసీ మహాగర్జన ఉద్దేశం ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం రామచంద్ర యాదవ్ గారు ఒక సాహసం చేసి ఈ బీసీల యొక్క సమస్యల పరిష్కారం నిమిత్తం బీసీ మహాగర్జన సమావేశంలో చర్చించడానికి ఒక అవకాశం, ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేదిక అజెండా ఏంటంటే బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి, అలాగే బీసీలకు రాజధాని పరిధిలో 1000 ఎకరాలు స్థలం కేటాయించాలని, అలాగే బీసీలకు రిజర్వేషన్లు విద్యలోనే కానీ అన్ని రంగాలలో ఉద్యోగ రంగాలలో, అలాగే ఎలక్షన్లో కూడా 44% రిజర్వేషన్ కల్పించమని ప్రధాన డిమాండ్గా మేమంతా ఈ 5 డిమాండ్లతో మేము రేపు మహాగర్జనలో చర్చించబోతున్నాం. ఈ మహాగర్జనకి ఆంధ్ర తెలంగాణ నలుమూలల 2 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా రావాలని, ఈ బీసీ సమావేశాన్ని జయప్రదం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నామని. అందులో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఎస్సీకి సంబంధించిన వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు. ఉన్నటువంటి 16 మంది కూడా ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తులే. కానీ ఒక్క బీసీకైనా ఎందుకు అవకాశం దొరకడం లేదు? దీనికి కారణం ఎవరు? కారకులు ఎవరు? ఎందుకు మన బీసీలో వివిధ వర్గాలు గాను వివిధ సంఘాలు గాను విడిపోతున్నాం, కానీ బీసీల ఐక్యత ఎందుకు కొరబడుతుంది? ఈ అంశంతో రేపు బీసీలు ఏకమై రాజ్యాధికారం కోసం మాత్రమే మా పోరాటం సాగిస్తామని తెలియజేయడానికి అన్ని సంఘాల నుండి, అన్ని వర్గాల నుండి బీసీలు ఏకమై రేపు జైత్రయాత్ర కొనసాగించి 2029కి రాజ్యాధికారం బీసీలు తెలియజేయాలనే ఉద్దేశంతో రేపు 22వ తేదీన మంగళగిరి ప్రాంతంలో మేము తలబెట్టబోయే బీసీ గర్జనకు మీ అందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తూ మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం. 70% బీసీలు ఉన్నారు, 30% ఇతర కులాలు ఉన్నారు. కానీ బీసీలు, మైనారిటీ కులాలు అన్ని కలుపుకొని వెళ్ళకుండా కూటమి ప్రభుత్వం అని, ఇంతకుముందు ప్రభుత్వం అని ఏకదాటిగా వెళ్ళిపోవడం వల్ల బీసీలకి రావాల్సిన రిజర్వేషన్లు కానీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది మైండ్లో పెట్టుకొని ఈ నెల జరగబోయే గుంటూరు హైవే మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరగబోయే బీసీ గర్జన మహా కార్యక్రమాన్ని బీసీవై పార్టీ అధినేత మా అధినాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆ నేతృత్వంలో జరుగుతుంది. కాబట్టి మా స్టేట్లో ఉన్న 5 కోట్ల జనాభాలో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి, ఇప్పుడు ఒక రాష్ట్రం కాదు, ఆంధ్ర అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో బీసీ కులాల్లో ఎంతమంది ఉన్నా, మైనారిటీ కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మా పార్టీ అధినేత పిలుపునిచ్చారు.